నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మంచి సంకల్పంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమవుతుంది. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రబీ పంట సాగుకు నీరు అందించాలి. నీటి పారుదల సలహా మండలి సమావేశంలో PSC చైర్మన్ అంజుబాబు. రాష్ట్రంలో PCC పనితీరు అద్భుతం. పార్టీ నాయకులంతా పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తున్నారు. భీమవరంలో ఆంధ్రప్రదేశ్ AICC పరిశీలకులు జస్బీర్ సింగ్ దిబ్బా. పేద విద్యార్థులు వైద్య వృత్తిలో రాణించకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ PVL. మంచి సంకల్పంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. చైర్మన్ అడ్డాల శివరామరాజుతో పాటు సభ్యులచే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ గా నియమితులైన అడ్డాల శివరామరాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, APIIC చైర్మన్ మంతెన రామరాజులు, పద్మావతి కోనేరు వద్ద గల కొత్తపల్లివారి వీధి నందు జిందాల్ పవర్ లిమిటెడ్ వారి సహకారంతో CSR ఫండ్స్ 33 లక్షలతో ఏర్పాటు చేసే మంచినీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా CC రోడ్డును ప్రారంభించారు. నూతనంగా నిర్మిస్తున్న అన్న సమారాధన భవనం పరిశీలన, వంటశాల నూతన గదుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో M అరుణ్ కుమార్, మండల TDP, జనసేన, BJP పార్టీల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఎరుబండి రామాంజనేయులు, పానకాల కృష్ణాంజనేయులు, MPP పెనుమస శిరీష విశ్వనాథరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, కోరా రామ్మూర్తి, గ్రామ సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, మంతెన పెద్ద నరసింహరాజు, హాట్లైన్స్ బాబు తదితరులు పాల్గొన్నారు. రైట్ సార్. ఓకే. స్మైల్ అన్నిటనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలకు నూతనంగా పాలకవర్గాలను నియమిస్తూ ఉన్నారు. ఏదైతే దేవాలయాల అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత అయితే ఎన్నో దేవాలయాలకి ఈ రకమైనటువంటి కమిటీలను నియమించినా కానీ కాళ్ళకూరులో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి అంటే రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చేటువంటి దేవాలయం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దేవాలయానికి కమిటీకి అధ్యక్షులుగా నియమితున్నటువంటి పెద్దలు కానీ సభ్యులు కానీ ఇటువంటి పెద్దల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది ఒక పదవి కాదు, ఒక బాధ్యత. భగవంతుడికి సేవ చేసుకోవడానికి, దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి, దేవాలయంలో ఉన్న భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఏదైతే కోపిల్ల వంతెన ఉందో పెద్ద శాపం ఈ మార్గంలో 2 వంతెనలకు నిధులు మంజూరు చేయించి ఒక అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు, యావత్ హిందూ లోకానికి, జాతికి కూడా మేము అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో పెద్ద ఎత్తున రమణ మహర్షి భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి నర్సాపురం నుంచి అరుణాచలం వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రైలుని కూడా మనం వేయించడం జరిగింది.
కాబట్టి ఈ విధంగా మేము చేసేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ మీకు అండగా ఉంటామనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై. పెద్ద బాధ్యతనే ఈ కమిటీ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రణాళికలతో ఉన్నారు. ఈ దేవాలయం చుట్టూ 4 పక్కల నడిచే విధంగా మాడా వీధుల్లాగా నడిచే భక్తులు నడిచే ఏర్పాటు చేయటం, అలాగే ఒక మంచి ఆ ఎదురుగుండా ఉన్న స్థలంలో ఒక మంచి కళ్యాణ మంటపం కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా వీలుగా ఉండేలా ఒక మంచి కళ్యాణ మండపం, ఎయిర్ కండిషన్ కళ్యాణ మండపం, మంచి పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండేలాగా చేయాలని చాలా మంచి తలంపుతో ఉన్నారు. వీళ్ళ సమయంలో ఈ దేవాలయం మొగల్తూరు రాజులు అప్పుడు ఇచ్చారు. వాళ్ళ పేరు ఎలా చెప్పుకుంటున్నారో అలాగే ఇప్పుడు ఉన్న ఈ కమిటీ ఈ టైంలో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగిందని చెప్పి భక్తులందరూ చెప్పుకునే విధంగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధికి తీసుకొస్తారని, అలాగే ఈ దేవాలయం కూడా రాగల 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి ఖచ్చితంగా చెందుతుంది. అన్ని ఉత్సవాల్లో వర్మగారు అందరూ కూడా పాల్గొన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో సంబంధించి 2 అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యుల యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ సిఎస్ఆర్ ఫండ్స్ ఈరోజు దుర్గారావు గారు కానీ అదేవిధంగా శ్రీనివాసరావు గారు కానీ తీసుకొచ్చి పలు ప్రాంతాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కాళ్ళకూరు గ్రామానికి కూడా జిందాల్ పవర్ ప్లాంట్ వారి యొక్క సహాయ సహకారంతో త్రాగునీటికి ఏదైతే సమస్య ఉందో వెంకయ్య నుంచి ఐబీఆర్ నుంచి బ్రాంచ్ విని ఇక్కడ వరకు బ్రాంచ్ ద్వారా వస్తే మధ్యలో ఉన్నటువంటి శాఖల చేతులు ఎక్కువ కలుషితం అవడం వల్ల 80% ఇబ్బంది లేకుండా చేసి ముందర వెంకయ్య నుంచి ఈ కెనాల్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ గీసినటువంటి జిందాల్ ప్లాంట్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కూడా ఎందుకంటే మనిషి యొక్క సేవ చేసేటప్పుడు 2 రకాలు త్రాగునీరు కానీ అదేవిధంగా అన్నదానం కానీ చేయడం అనేది ఎంతో అదృష్టం. అందులో భాగంగా ఈ రోజు జిందాల్ వారు చేసినటువంటి సహాయాన్ని రాబోయే రోజుల్లో ఎవరు మర్చిపోకుండా అందరూ కూడా రుణపడి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగిన పెద్దలకి కూడా హృదయపూర్వక నమస్కారం. మీకు కలిగించిన ఈ అవకాశం మీరు పూర్తిగా వినియోగించి దేవుడి సేవలో పుణ్యంగా అవ్వాలి. అలాగే భక్తులు అందరూ కూడా మరి మీ యొక్క దేవస్థానానికి వచ్చి దర్శించుకునే భక్తులకి మరి అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీది. మీ గుడి ప్రతిష్ట మరింత ఇన్వెంట్ చేసేలాగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఇంటి శాసనసభ్యులు మరి డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కన్నూరు రామకృష్ణరాజు గారు మీకు ఈ సత్వ అవకాశం ఇచ్చారు కాబట్టి మరి మీరందరూ కూడా దైవ భక్తుల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా ఆలయ చైర్మన్ గా మీరు పదవి కింద కాకుండా బాధ్యతగా స్వీకరించి ఆలయాన్ని భక్తులందరూ కూడా ఎంతో స్వచ్ఛంగా ఈ ఆలయాన్ని విచ్చేసి ఏ ఇబ్బంది పడకుండా భక్తులకి సదుపాయాలు అందజేస్తున్నారు. మీరు అందరూ కూడా కృషి చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు అభివృద్ధిని నిరంతరం అభివృద్ధి రవికృష్ణ గారికి, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ ని అభివృద్ధిని అతి వేగంగా అభివృద్ధి ముందు తొలగిస్తున్నాడు ప్రగతి ప్రదాత శ్రీనివాసరావు గారికి ఈ సభాముఖంగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మనం 2 సంవత్సరాల క్రితం కార్యకర్తలంగా కూడా నన్ను నమ్మి ఈ అవకాశం కలిగించినటువంటి మన రఘురామకృష్ణరాజు గారు సూచనలు తప్పకుండా పాటిస్తూ, అలాగే పెద్దలు శ్రీనివాసవరం గారు, రాంబాబు గారి సూచనలు కూడా తీసుకుంటూ ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు 100% కృషి చేసి ఏ విధమైన ప్రలోభాలకి వంగకుండా నేను దేవుడి విషయంలో
నిక్కచ్చిగా ఉండి సేవ చేస్తాననేసి రఘురామకృష్ణ గారు మాట ఇచ్చాను. అదే మాట ప్రకారం నిలబెట్టుకుంటానని 2 సంవత్సరాల్లో కూడా ఆయన నన్ను నియమించినందుకు ఆయనకు పేరు వచ్చే విధంగా కృషి చేస్తానని ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి భరత్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసిన మాకు తోటి ధర్మకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా, ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు అండి. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రబీ పంట సాగుకు నీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శనివారం కలెక్టరేట్ పీసీఆర్ఎస్ సమావేశ మందిరంలో రబీ పంట కాలానికి నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ జిల్లాలో పంట కాలువలు, మురికి కాలువలు పూర్తిగా పూడికిపోయాయని, ముందుగా వాటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాలువలు పూడికిపోవడం వల్ల శివారు ప్రాంతానికి సాగునీరు అందడం లేదని, దానిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంట కాలువలో ధవళేశ్వరం నుండి ఉప్పుటేరులో నీరు కలిసే వరకు నీరు పూర్తిగా కలుషితం అవడం వల్ల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువ కుటుంబాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. జిల్లాలో అన్ని కాలువలు, డ్రైన్స్, పూడికలు తొలగించి వెడల్పు చేయాలన్నారు. దీనిపై అధికారులు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ సాగుకు రైతులకు ఎటువంటి నీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుండి దాళ్వా సాగుకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఖరీఫ్ పంట పూర్తి అయిన చోట రబీ పంటకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి రబీ పంట పూర్తి స్థాయిలో రైతుల చేతికి వచ్చేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్, మే మాసాల్లో పంట కాలువలు, డ్రైన్స్ వార్షిక మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె మురళీకృష్ణరాజు, వైస్ చైర్మన్ గుబ్బల మారరాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు క్షేత్రస్థాయిలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, డీపీఓ ఎం రామనాథరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఈ యు రమేష్, ఏఈ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, డ్రైన్స్ ఏఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. దాని మీద ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి, సామాన్యమైన విషయం కాదు. నాకు తెలిసైతే మా చిన్నతనంలో ఉప్పేరు లాంచీలు, పడవలు తిరిగే రోజుల్లో 2 తాళ్ళు అవుతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మనిషి నడిచి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ ఏటి మొదలు అయితే మనిషి నడిచి ఆ పక్క నుంచి ఈ పక్క వెళ్ళిపోతే ఈ నీరు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడైతే నీరు క్యాచ్మెంట్ అవుతుందో ఆ ప్రాంతమే మెనకేసేసి ఆ నీరే ఇటు ఎదురొస్తుంటే ఈ నీరు కిందకి ఎలా వెళ్తుంది? దీని మీద ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి ఉప్పేరు బ్రిడ్జింగ్ అనేది పెట్టడం అనేది ప్రధానమైన విషయం. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. దాని మీద చర్య తీసుకోవాలి. కాఫ్ మానేసి అయినా సరే పంట కాలంలో, మురికాలంలో ప్రక్షాళన చేయాలి. 2 మీటర్లు వెడల్పున్న కాలువ 2 అడుగులు వెడల్పు కూడా లేదు. కాలువ ఒట్టి మీద మిషన్ వెళ్ళడానికి ఆక్యుపేషన్స్ ఇవన్నీ కూడా మనం ప్రక్షాళన చేయకపోతే ఇప్పటికే రైతులు భీమవరం, తాడేరు, వేతపూడి, తొందూరు, మచ్చిపూడి గ్రామాల్లో ఫస్ట్ ఆ నీరు బయటకు వెళ్ళదు. అన్నింటికీ ముఖ్యమైన ఇంకో సమస్య ఏంటంటే చైర్మన్ గారు, ఉప్పుటేరు పూడిపోయింది. పూతుల్లో వచ్చిన నీరు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. రాష్ట్రంలో పీసీసీ అద్భుతంగా పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ పరిశీలకులు మాజీ ఎంపీ జస్బీర్ సింగ్ డిబ్బా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం భీమవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ అజ్వరర్, మాజీ ఎంపీ జస్బీర్ సింగ్ డిబ్బా, ఏఐసీసీ తమిళనాడు పరిశీలకులు కేబీఆర్ నాయుడు హాజరై మీడియా సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి నాయకుడిని పార్టీ కోరుకుంటుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి జిల్లా అధ్యక్ష పదవి కోసం సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడానికి కార్యకర్తలు సలహాలు, సూచనలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో జరిగిన బై ఎలక్షన్లో బీజేపీ
అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ అంకెం సీతారాం, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Rahul Gandhi garu, Mallikarjun Kharge garu, they have devised a very good, transparent, neutral process to identify the future leaders of the state, of the country. The process, Sangathan Sarjan Abhiyan, this has been implemented in more than 12 states where new presidents has been installed by this process, in which AICC observers go to every district, meet all the stakeholders, take their suggestions, hear them out, and come up with a panel of few names which are submitted to the party high command. We also identified the leaders in each and every assembly constituency. We identify the problems, the issues which needs to be taken up with the different levels of the government, be it the district, be it the state, be it the union government. This will also help us in preparing our manifesto. So I have been deputed to Nasser Forum, and I tell you, I have met a wonderful, energetic, lovely people out here, which have guided me, given me very good suggestions, very good inputs. I think so this will be a turning point, a game-changing thing. I have till now, under the Sangathan Sarjan Abhiyan, I have visited 6 assembly constituencies, had a meeting with the district executive committee. Around, I have met one-on-one to about 500 Congress activists, Congress volunteers of different level, from state to normal mohalla level activists. And they have been very helpful in giving inputs about this, the bayan about this. So another fine thing is we are also identifying NGOs which are working here, a good neutral people who have done immense work in their field, be it medicine, be it education, be it social service, be it in another social and other issue, on other issues. We have got a very clear direction. There is no kind of interference from any leadership. It is our honest and true findings which we will give about the district president and other valuable leaders to the party high command. I came here on 25th, held my first meeting there, and I'll be here till the 1st. I have also kept one full day, that is tomorrow, from 9 to 5, 9 a.m. to 5 p.m. I'll be available in the Palakol, Royal Hotel, and will meet anybody who wish to come to meet me one-on-one, who want to bring along some people, any NGO, any other association which wants to meet me and give their input.
పేదవాడి పిల్లలు వైద్య వృత్తిలో రాణించకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆకివీడు సూఫీ ఖాదర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రజాఉద్యమంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంలో అందరూ భాగస్వాములే ముందుకు రావాలన్నారు. అనంతరం కోటి సంతకాల సేకరణ పత్రాలను వార్డు కౌన్సిలర్లకు ఇన్ఛార్జీలకు అందించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, జడ్పీటీసీ వేగేశ్న వెంకటరామరాజు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మన్నే లలితాదేవి, వైస్ చైర్మన్ వంగ జ్యోత్స్నాదేవి, మోరా జ్యోతిరెడ్డి, గూండా సుందరరామనాయుడు, కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, కటికతల సువర్ణరాజు, గ్లాన్సన్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలోనే ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. మెడికల్ కాలేజీ వల్ల పేద ప్రజలు వైద్యానికి కానీ వారి పిల్లలు డాక్టర్లు చదవడానికి కానీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పేదవాడికి విద్య వైద్యం అనే ఉద్దేశంతో మరి మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే 17 కాలేజీలు తీసుకొచ్చి జిల్లాకు కాలేజీ ఇవాళ ఉండాలని చెప్పి తీసుకురావడం జరిగింది. 17 కాలేజీలకి కూడా సైట్లు అలాట్ చేసి ఫండ్స్ అలాట్ చేసి అన్ని చోట్ల కూడా పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరి మన దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత పీపీసీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకి ఆ కాలేజీలు అమ్మటానికి నిర్ణయించుకుని మరి టెండర్లు పిలవడం కూడా జరిగింది. మరి దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం కోర్టుకు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా కోటి సంతకాలు సేకరించి మరి గవర్నర్ గారికి ఇచ్చి దీన్ని ఆపాలనే ప్రయత్నంలో మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆకివీడు నుంచి కూడా ఎక్కువ మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 2000 పైన ఇక్కడ సంతకాలు సేకరించాలి. ఇంకేదంటే ఒకటి ఇదేదో పార్టీ కార్యక్రమం లేకపోతే ఏదైనా మనం ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి మాయమాటలు చెప్పడానికి వచ్చేసి కార్యక్రమం కాదు. కూటమి ప్రభుత్వం ఏం చెబుతుందంటే అసలు ఎక్కడ కాలేజీలు శాంక్షన్లు లేవు, స్థలాలు లేవు, బిల్డింగ్లు ఎక్కడ డబ్బులు లేవు, ఏం పనులు మొదలెట్టలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్ర గారు కూడా నర్సీపట్నంలో కాలేజీ అసలు లేదని, అక్కడ సైటే లేదని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ 60 కిలోమీటర్లలో బై రోడ్ వెళ్ళి ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీ 3 స్లాబులు పైపైన బిల్డింగ్లు కూడా ముందు మీటింగ్ పెట్టి మరి చేయడం చూసాం మన అందరం కూడా టీవీల్లో. ఇలాగ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి రేపు మనం కూడా జనాల్లోకి వెళ్ళి మీరు సంతకాలు అడిగినప్పుడు కూడా జనాలకు అనుమానం ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన ఈ ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్ వెనకాల ఏ ఊళ్ళో మెడికల్ కాలేజ్ ఏ పొజిషన్లో ఉందన్నది ఫోటోలతో సహా ఈ కాగితం మీద ఉంది. మెడికల్ కాలేజ్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందన్న వివరాలన్నీ కూడా ఈ వెనకాల ఫోటోలతో సహా ఆధారాలతో సహా మనం చెప్తున్నాం. వాళ్ళ కాలేజీలే లేవన్నారు. ఆల్రెడీ 5 కాలేజీల్లో పూర్తి అయిపోయి ఈ సంవత్సరం క్లాసులు కూడా నడుస్తున్నాయి అక్కడ. దాన్ని కూడా లేదని పచ్చి అబద్ధం ఆడి కూటమి ప్రభుత్వానికి అలవాటే కాబట్టి అబద్ధాలు చెబుతున్నారు కాబట్టి ఫోటో ఆధారాలతో సహా ఈ ప్యాంప్లెట్ మీకు ఇష్టం జరుగుతుంది. దీని వెనకాల వాళ్ళ పూర్తి పేరు, వాళ్ళ గ్రామం, తర్వాత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అని రాసి వాళ్ళ సెల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం పూర్తి చేయడం కూడా జరిగింది. ఆకివీడు మండలం చివరి దశలో మన ఆకివీడు పట్టణానికి మరి ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఈ రోజున ఇక్కడ విచ్చేసి ఉన్నారు ప్రీతం నాయకులు నరసింహరాజు గారు. మరి ఇదివరలో ఆకివీడు పట్టణం అంటే ఏ కార్యక్రమం పెట్టినా సరే మరి హాళ్ళు సరిపోయే కాదు, మరి జనం నాయకులు కార్యకర్తలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి. మరి ఈ రోజున ఆకివీడు పట్టణం వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో మనం అందరం కూడా ఒకసారి మనసాక్షిని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఏ కార్యక్రమం అయినా సరే స్టేట్ వైడ్ గా ఇచ్చిన కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి నరసింహరావు గారు బద్దులై ఉన్నారు. దానికి మనం ఆయనకి ఖచ్చితంగా సహకారం అందివ్వాలి. అదేవిధంగా మనలో ఏదన్నా పొరపచ్చులు ఉంటే అవి
మళ్ళీ మనం అది సవరించుకుని చేయాలి తప్ప ఈ స్టేట్ వైడ్ కార్యక్రమాలు కానీ అలాగే స్థానికంగా ప్రజా వ్యతిరేక విధానానికి పాల్పడుతున్న కోట ప్రభుత్వం కార్యక్రమాలు కానీ మనం వ్యతిరేకించాలని ప్రజల పక్షాన ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం బలగమని భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో పట్టణ తెలుగు యువత నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రమేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రతి నెల మొదటి వారం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు మద్దుల రాము, కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలున్నా ఒక్క తెలుగుదేశం పార్టీకే బలమైన కార్యకర్తలు ఉన్నారన్నారు. పసుపు జెండా చూస్తేనే తెలుగుదేశం కార్యకర్తలకు ఒక ఎమోషన్ వస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొత్తపల్లి అప్పలరాజు, కోశాధికారి వై ఈశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎలమంచిలి శ్రీనివాస్, సతివాడ హరిబాబు, కార్యవర్గ సభ్యులు ఎండీ అస్లాం బాషా, యాళ్ల సురేష్, చోడిశెట్టి నారాయణస్వామి, గంధం రాధా, పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, బాదం నాగేశ్వరరావు, కార్యదర్శి చింతపల్లి బాలాజీ, పురిగళ్ల ఫణి, దండు రామరాజు, చెల్లబోయిన రామకృష్ణ, పెనుమత్స నవీన్, వెంకటసాయి తదితరులు పాల్గొన్నారు. అనుబంధ సంఘాల్లో కీలకమైన పట్టణ తెలుగు యువత కార్యవర్గ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలీస్ బ్యూరో సభ్యులు గారు ఇటీవల మరి పట్టణ కమిటీతో పాటు అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి నెల కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏదైతే మరి ప్రజలకు మమేకమై ప్రతి అనుబంధ సంఘాలు కూడా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కలిసి పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఉన్నాయో ప్రతి శాఖని కూడా ప్రతి నెల కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు మమేకమై పనిచేసే విధంగా సలహాలు సూచనల కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని పెట్టి అలాగే 83లో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత విధంగా కార్యకర్తల సమీకరణం కానీ చేసే విధంగా ఒక సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ పార్టీ ముందుకు నడుపుతుంది. అలాగే ఇక్కడ భీమవరంలో ఉన్న పార్టీ నాయకత్వాన్ని కలుపుకుంటూ నాయకులకి మమేకమై ప్రతి అనుబంధ సంఘాలు టౌన్ కమిటీ కూడా పనిచేసే విధంగా ఉండాలని ఒక ఉద్దేశాలతో మరి గతంలో ఏదైతే మన పార్టీకి ఉన్న ఆచారం ప్రకారంగా ప్రతి నెల కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏదైతే అక్కడ స్థానికంగా ఎవరికైనా ఇబ్బందులు అనేది ఉంటే పబ్లిక్కి ఒక మంచినీళ్ళు సదుపాయం లేకపోయినా ఒక శానింగ్ విషయంలో కానీ రైలు విషయంలో కానీ అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కానీ పెన్షన్లు కానీ కరెంటు సరిగ్గా లేకపోయినా ట్రాన్స్ఫారాలు ఇబ్బందిగా ఉన్నా ఇలాంటి సమాచారాలు ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అయ్యి అధికారులు చేసే పని అధికారులు చేస్తారు. అధికారులు చేయలేనప్పుడు కూడా అవసరమైతే మనం ఎవరైతే కీలకమైన అనుబంధ సంఘాలు అయితే కౌన్ కమిటీ అయితే ఉందో వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని అవన్నీ కూడా మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలీస్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ప్రతి శుక్రవారం కూడా వారానికి ఒకసారి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్లీన్ సెల్స్ అనేది నూతనంగా ఏర్పడిన అనుబంధ సంస్థల్లో భాగమైన తెలుగు యువత భీమవరపట్నం తెలుగు యువత కమిటీ సమావేశం ఏర్పాటు చేయటమైనది. దీని అధ్యక్షుడిగా మద్దుల రాము గారు, యువత అధ్యక్షుడిగా గొలగాని రమేష్ గారు హాజరవడం జరిగింది. ఈ యొక్క అనుబంధ సంస్థ ఈ యొక్క యువత కమిటీని పిలిపించి కూర్చోబెట్టడం దీంట్లో భాగం ఏంటంటే ప్రతి మీటింగ్లోనూ ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళకి ప్రమేయం ఉండేలాగా ప్రజల నుంచే కాకుండా ఏ సమస్యలు ఉన్నా వీళ్ళకు కూడా తెలియపరిచి ఈ యొక్క కార్యక్రమాలను రూపొందించడం కోసం ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకోవాలన్న నిర్ణయంతో ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. భీమవరం పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి కొత్త కార్యవర్గం నియమించడం జరిగింది. ఈ కార్యవర్గంలో
వరగాంటి రమేష్ అని నేను అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు చెరుకు వెంకట తిరుపతిరావు, బాదం నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు, చింతపల్లి బాలాజీ గారు ప్రధాన కార్యదర్శిగా, పురిగేళ్ల ఫణికుమార్ గారు కార్యదర్శి, దండు రామరాజు గారు కార్యదర్శిగా, చల్లబోయిన రామకృష్ణ గారు కార్యదర్శిగా మా అందరికీ ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. తెలియని అధ్యక్షుడిగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి పార్టీలో ఉన్నటువంటి పెద్దలని చిన్నలని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.